ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని మనందరం కోరుకుంటూ ఏమని చెప్తారు, రాజా గారికి అని చెప్పండి. ఓకేనా? జన్మదినం చెప్పి అదే శతమానం పూజలు. ఏక్ దో గట్టి గట్టి చెప్పు. బాబు ఇటు వచ్చాము సార్. ఇంకో 2 ప్యాకెట్లు సార్. సార్ ఇంకో 2 ప్యాకెట్లు. ఇంకో 2 ప్యాకెట్లు అంటే ఫోటోలు తీసుకోండి సార్. రైట్, ఇలా వచ్చాను. మీరు అక్కడ ఓకే రైట్, ఇలా వచ్చాను. మీరు అక్కడ కొంత భావంతో మీ తల్లిదండ్రులు పడుకున్నారు. వీళ్ళు మిమ్మల్ని ఎంతో పెద్ద ఎత్తుగా ఆకాశం అంత పెంచాలని గురువులు చేస్తున్నాం. మరి మీరేమనుకుంటున్నారు? ఏమనుకోవాలా? ఏదైతే మీ తల్లిదండ్రులు ఆశించి పంపున్నారో, మీ ఉపాధ్యాయ వర్గం ఏదైతే చెబుతుందో అవి చూచా తప్పకుండా మీరు ఆచరించాలి. అంతేకాకుండా చేయకుండా చేసిన వాళ్ళు చెప్పటం, అబద్ధం ఆడటం, తప్పులు చేయటం, ఎవరు చూడకపోతే మనం ఏదైనా చేయొచ్చు అనుకోవటం. ఒకవేళ పెద్దవాళ్ళని మేము చేసిన మా గీత గారి భర్త ఏదన్నా వాళ్ళు ఒక తేడా చేసినా అబ్బా ఏంటిది అనుకోవాలి తప్ప ఆయన చేసిందిగా వాళ్ళు చేసినారు మనం చేయదా అని అనుకోవద్దు. మిమ్మల్ని మీకొక్కటే, మీకు మీ తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, వాళ్లే దేవతలు. ఆ తర్వాత మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడపాలలో చేసేటువంటి మీ గురువులు మీకు దేవతలు. వాళ్ళు చెప్పింది చూచా తప్పకుండా చెయ్యాలి. అందుకనే పెద్దలు గౌరవించటం, దైవభక్తితో ఉండటం, చెప్పి అబద్ధం ఆడకపోవటం, తప్పు చేయకపోవటం. ఎవడైనా పక్కోడు చేస్తే వద్దు తప్పది ఇట్లా ఫలానా అన్న ఎవరో పెద్ద ఆయన వచ్చి చెప్పిండు కదా, మన అమ్మగారు చెప్తుంది, మన టీచర్ని చెప్తాను అని మంచి బుద్ధితోనే మీరు మెలిగి మీరు విద్యావంతులై గొప్పవంతులై ఈ సమాజం ఎంత విద్య జరిగితే అంత దొంగలైనారు, ఎన్ని అధికారాలు వస్తే అంత దోపిడీ చేస్తుంది రాజకీయవాదులు. వాటన్నిటి అరికట్టడానికి కంకణం కట్టుకొని ముందుకు సాగి స్వచ్ఛ భారతి, నైతిక విలువలు కలిగిన భారతదేశ పౌరులుగా మీ ద్వారా మేము చూడాలని మాత్రమే ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. సరస్వతి, లక్ష్మి, పార్వతి మహానుభులు ఎంతోమంది ప్రతిభూతులు ఉన్నారు. అలాంటి గొప్ప వాళ్ళు కావాలి. పిల్ల లాల ఎవరు పోసే జోల ఎవరు పాడే, పెరుగు బువ్వ కలిపి పెట్టేదెవరు, ఎత్తుకున్నదెవరు హత్తుకున్నదెవరు, అమ్మ మిన్న ఆ గుడిలో అమ్మ కన్నా అంటే దైవం అన్నం అడగంగానే అన్నం పెట్టింది నీ తల్లి. నువ్వు పుట్టంగానే నీకేం తెలవదు, నిన్నెంత వాడిని చేసింది తల్లి తండ్రి, వాడు ప్రత్యక్ష దైవాలు. మిమ్మల్ని ప్రజ్ఞావంతులు చేయటానికి కంకణం కట్టుకున్న మీ ఉపాధ్యాయులు వీళ్ళు పరోక్ష, వీళ్ళు కూడా దైవాలే, దైవ సమానులైతేనే